హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో ఇండియా ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్ బిజినెస్ కి చాలా ఫేమస్ కదా. సో ఇండియాలోని టాప్ 5 ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్ బిజినెస్ జరిగే పోర్ట్స్ గురించి తెలుసుకుందాం. వీడియోని లాస్ట్ వరకు చూడండి. నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు దిస్ ఛానల్. ఇండియా అనేది స్ట్రాటజిక్ లొకేషన్ లో ఉన్నందున మన దేశం 7,000 కిలోమీటర్స్ కంటే ఎక్కువ తీర ప్రాంతంతో పాటు 4 కిలోమీటర్స్ 3 వైపులా మహాసముద్రాలతో కవర్ చేస్తూ ఉంది. అండ్ మనకి ఈస్ట్ లో బే ఆఫ్ బెంగాల్, వెస్ట్ లో అరేబియన్ సీ అండ్ సౌత్ లో ఇండియన్ ఓషన్ ఉంది. సో దీని కారణంగా ఇండియాలో కొన్ని లార్జెస్ట్ పోర్ట్స్ కూడా ఉన్నాయి. వీటిలో మేజర్ అండ్ ఇంటర్మీడియట్ పోర్ట్లు రెండు ఉన్నాయి. మొదటిది మేజర్ పోర్ట్ వచ్చేసి ఇది నేషనల్ గవర్నమెంట్ పరిధిలో ఉంటుంది. రెండవది ఇంటర్మీడియట్ పోర్ట్స్ వచ్చేసి స్టేట్ గవర్నమెంట్ పరిధిలో ఉంటాయి. సో ఇప్పుడు ఇండియాలో టాప్ 5 కార్గో హ్యాండ్లింగ్ కెపాసిటీ గల పోర్ట్స్ ఏంటో చూద్దాం. నెంబర్ 1 JNPT పోర్ట్ ఆఫ్ ముంబై. JNPT అంటే జవహర్లాల్ నెహ్రూ పోర్ట్. ఇది ఇండియాలోనే అతిపెద్ద కంటైనర్ పోర్ట్. దీన్ని నవశవ అని కూడా పిలుస్తారు. అండ్ మన వెస్ట్ లో ఇది మెయిన్ పోర్ట్ అని చెప్పొచ్చు. ఇది ప్రపంచవ్యాప్తంగా 28th అతిపెద్ద పోర్ట్ గా కూడా ఉంది. ఈ పోర్ట్ లో 50 ICDలు అంటే ఇన్లైన్ కంటైనర్ డిపోలు, 30 CFS అంటే కంటైనర్ ఫ్రైట్ స్టేషన్లు అండ్ ఒక కస్టమ్స్ హౌస్ కూడా ఉంది. మొత్తం ఈ కంటైనర్ కార్గోలో దాదాపు 55% ఈ పోర్ట్ ద్వారా ఎక్స్పోర్ట్ చేయబడుతుంది. కామన్ గా ఈ పోర్ట్ ద్వారా మినరల్స్ అండ్ టెక్స్టైల్స్, ఫార్మా అండ్ మీట్ వంటివి ఎక్స్పోర్ట్ చేయబడుతున్నాయి. సో ఈ పోర్ట్ లో ఎవరైనా డైరెక్ట్ గా తమ ప్రోడక్ట్ ని పిచ్ చేసుకునే ఛాన్స్ అనేది ఉంటుంది. ఈ ప్రోడక్ట్ పిచ్ అంటే ఏంటంటే మీ ప్రోడక్ట్ యొక్క డిమాండ్ ని చూపించుకోవడం. నెంబర్ 2 పోర్ట్ ఆఫ్ ముంద్రా. ఈ ముంద్రా పోర్ట్ అనేది 2001 నుండి వర్కింగ్ లో ఉంది. అండ్ ముంద్రా పోర్ట్ ఇండియా యొక్క అతిపెద్ద ప్రైవేట్ పోర్ట్ అండ్ ప్రధానంగా బల్క్ కార్గో అండ్ కంటైనర్లతో పనిచేస్తుంది. సో ఇది కూడా ఒక స్ట్రాటజిక్ లొకేషన్ లో ఉంది. అండ్ ఈ పోర్ట్ ఇండియాలోని వేరే పోర్ట్స్ కి ఇక్కడి నుండి రైల్వే అండ్ రూట్స్ మార్గాలను కూడా కలిగి ఉంది. ఈ పోర్ట్ లో MPCT అంటే ముంద్రా పోర్ట్ కోల్డ్ టెర్మినల్ ఉంది. అండ్ ఇది ప్రపంచంలోనే అతిపెద్ద బొగ్గు ఇంపోర్టింగ్ టెర్మినల్. సో ప్రతి ఇయర్ దాదాపు 40 మిలియన్ టన్స్ బొగ్గు ఇక్కడి నుండి ఇంపోర్ట్ అవుతుంది. సో మోస్ట్ ఆఫ్ ద మేజర్ ఎక్స్పోర్ట్స్ ఈ పోర్ట్ నుండి అండ్ క్రూడ్ ఆయిల్, కోల్, ఫెర్టిలైజర్స్, కెమికల్స్ అండ్ మినరల్స్ వంటివి ఎక్స్పోర్ట్ అవుతుంటాయి. ఈ పోర్ట్ లో 3 పైప్ లైన్స్ అండ్ 1 కోల్డ్ స్టోరేజ్ కూడా ఉంది. అండ్ అదర్ ఫెసిలిటీస్ వచ్చేసి బొగ్గు ప్రాసెసింగ్ స్టేషన్లు అండ్ గోధుమ పిండి యూనిట్స్ అండ్ కార్గో హ్యాండ్లింగ్ యార్డ్లు అండ్ లిక్విడ్ కార్గో కోసం స్టోరేజ్ లాంటివి కూడా ఇక్కడ ఈ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి. నెంబర్ 3 పోర్ట్ ఆఫ్ చెన్నై. బే ఆఫ్ బెంగాల్ యొక్క కోస్ట్ లైన్ తీరంలో అతిపెద్ద పోర్టుగా కంటిన్యూ అవుతూ సౌత్ ప్రాంతంలో వరల్డ్ ట్రేడింగ్ యొక్క భారీ ప్రభావం కారణంగా చెన్నై పోర్ట్ ని సౌత్ ఇండియా యొక్క గేట్వేగా ఐడెంటిఫై చేస్తారు. దీన్ని 3 జోన్స్ గా డివైడ్ చేశారు. అవి నార్త్, సౌత్ అండ్ సెంట్రల్. కనెక్టివిటీ పరంగా ఈ పోర్ట్ 50 కంటే ఎక్కువ పోర్ట్స్ తో డైరెక్ట్ గా అసోసియేట్ అయి ఉంది. అండ్ వరల్డ్ వైడ్ గా TEU హ్యాండ్లింగ్ లో టాప్ 100 లో కూడా ఉంది. ఇక్కడ నుండి వెహికల్స్, ఆటోమొబైల్స్ అండ్ లెదర్, కాటన్, టెక్స్టైల్స్ వంటివి ఎక్స్పోర్ట్ అవుతుంటాయి. ఈ చెన్నై పోర్ట్ కూడా తమ కెపాసిటీని 140 మిలియన్ టన్స్ వరకు పెంచుకునే ప్రాసెస్ లో ఉంది. నెంబర్ 4 పోర్ట్ ఆఫ్ కోల్కతా. ఇండియాలోని అతిపెద్ద రివర్ పోర్ట్లలో ఒకటిగా ఉంటూ కోల్కతా పోర్ట్ మంచినీటి పోర్ట్ అండ్ ఇది హుగ్లీ నదిలో సగం పార్ట్ ని ఆక్యుపై చేసి ఉంటుంది. ఈ పోర్ట్ నుండి సమ్ మేజర్ గా కాపర్, ఐరన్, టెక్స్టైల్స్ వంటివి ఎక్స్పోర్ట్ అవుతుంటాయి. భూటాన్ అండ్ నేపాల్ వంటి నేబర్ కంట్రీస్ అండ్ మన నార్త్ ఈస్ట్ ఇండియా 16th సెంచరీ నుండి ఈ కోల్కతా పోర్ట్ ని యూజ్ చేస్తున్నాయి. సో ఇది ఓల్డెస్ట్ పోర్ట్ అని కూడా చెప్పొచ్చు. నెంబర్ 5 పోర్ట్ ఆఫ్ విశాఖపట్నం. ఆంధ్రప్రదేశ్ లో అతిపెద్ద పోర్ట్ ఇది. 3rd లార్జెస్ట్ కార్గో వాల్యూమ్ గల పోర్ట్ ఇన్ ఇండియా అని కూడా చెప్పొచ్చు. ఈ పోర్ట్ లో మోస్ట్ ఆఫ్ ద ఎక్స్పోర్ట్ ప్రోడక్ట్స్ చెన్నై నుండి వస్తాయి. అండ్ మేజర్ ఎక్స్పోర్టింగ్ ప్రోడక్ట్స్ వచ్చేసి వెహికల్స్ అండ్ ఐరన్, బొగ్గు లాంటివి. సో ఇలా చెప్పుకుంటూ పోతే ఇంకా ఇండియాలో చాలా పోర్ట్స్ ఉన్నాయి. సో దిస్ ఈస్ ద వీడియో. నెక్స్ట్ ఇలాంటి బిజినెస్ రిలేటెడ్ వీడియోస్ తో మీ ముందుకు వస్తాను. సో ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దిస్ ఛానల్ అండ్ థ్యాంక్ యూ.